ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. అయితే మీరు తినే ఆహారంలో ఫ్రూట్స్ పాత్ర కూడా ఎక్కువ ఉంది కాబట్టి ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఏ ఫ్రూట్స్ మీరు తింటారు? మీరు తెలుసుకుందా అంటే ఏ ఫ్రూట్స్ మంచి ఆరోగ్యాన్ని చూస్తున్నా నా ప్రేక్షకులు కూడా ఏంటంటే ఈ ఆహార నియమాల గురించి అడుగుతున్నారు మీరు. గురుగారు చాలా మంది మంచి పని మీ ఛానల్ పెద్ద యూస్ రాపోయినా పర్లేదు కానీ సూచన వాళ్ళైనా కానీ ఎమ్మంటనే మనసు తృప్తి పడే ఒక విషయం ఇది. ఎందుకనంటే పొద్దున్నే లేవగానే మంచి ఒక క్యారెట్, ఒక బీట్రూట్, తర్వాత ఒక బూడిద గుమ్మడి జ్యూస్ కానీ, సొరకాయ జ్యూస్ కానీ, కరివేపాకు, పుదీనా ఎల్లి కలిపించి కొంచెం తాగేటప్పుడు కొంచెం కషాయంగా ఉంటుంది. లోపల మార్నింగ్ కొంచెం కషాయంగా కానీ లోపల పంపిస్తే ఓహో వీడు నా పట్ల కొంచెం అలెక్టివ్గా ఉండడానికి సెల్స్ అన్ని యాక్టివ్ అయిపోతాయి. అట్లా తీసుకుంటాం అనమాట. మంచి ఫ్రూట్స్లో ఏంటంటే మన జామకాయ అనేది చాలా మంది ఏంటంటే యాపిల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. మనకి జామ పండు అనేది మన భారతదేశం ఇక్కడ సంబంధించి పుట్టింది. ఇది మనది అనమాట. జామకాయ అనేది మనకి ఇప్పుడు కూడా ఇప్పుడు ఎక్కువగా కాస్త అనమాట. అది మోషన్ సైడ్ చాలా హెల్ప్ చేస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. తర్వాత దానిమ్మ విత్తనాలు నైట్ పూట కానీ మీరు ఆహారం నైట్ కానీ దానిమ్మ విత్తనాలు కానీ ఒక కాయ కానీ మనం తినే పని. బ్లడ్ ఎంకరేజ్ అవటం కానీ, బ్లడ్ బాగా పెరుగుతుంది, రక్తం బాగుంటుంది, రక్తహీనత ఉండదు, రక్తం లోపం ఉండదు. అప్పుడు మాట్లాడే మనం తేజస్సు మనలో కనిపిస్తూ ఉండదు అనమాట. అందుకేనే ఒక మాలి ఆ దానిమ్మ విత్తనాన్ని కాయని అలా కోసి అలా ఓపెన్ చేసి చూస్తే మన కోసం భగవంతుడు పొరలుగా మధ్యలో చిన్న ఇచ్చి దాని బట్టి ఎర్ర చూడటానికి ఇంట్రెస్ట్ కళ్ళకు అద్భుతంగా ప్యాక్ చేసి భగవంతుడు పంపిస్తున్నాడు. తర్వాత మార్నింగ్ కంపల్సరీ 2 అరటిపళ్ళు తీసుకుంటాం. అరటిపళ్ళు, బొప్పాయి తీసుకుంటాం అనమాట. బొప్పాయి ఏంటంటే కరెక్ట్ గా సూర్యదేశంలో పండయి అది మన లోపలికి వచ్చినప్పుడు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత ఈ మధ్యలో ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ రెడ్ డ్రాగన్ వస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ అంతా ఇప్పుడు అంతా ఒక 5 years నుంచి వస్తుంది. అది మా చేలో కూడా వేసుకున్నాం. రెడ్ డ్రాగన్ కానీ ఒక హాఫ్ సర్కిల్ కానీ మీరు తినగలిగితే మార్నింగ్ సంథింగ్ ఏదో టైంలో అది చాలా స్టమక్ క్లియర్ కి చాలా మంచి ఉపయోగపడుతుంది. అది ఇంతకుముందు జవుడుకాయ అనేవాళ్ళు దాన్ని. జవుడుకాయలు ఉండగా తీసి మేము మేకలు కాస్తున్నప్పుడు జవుడుకాయ తీసుకుని ముళ్ళు ఉంటాయి దానికి. పల్లెటూరులో ఉండే కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడో మరి వీటినామా ఎక్కడో కానీ ఒక కొత్త టెక్నిక్ తీసుకొచ్చి మంచి అందరికి అవైలబుల్ గా దొరుకుతుంది అనమాట. మధ్యాహ్నం కూడా తింటారా పండ్లు మీరు? మధ్యాహ్నం కూడా తింటాం సార్. ఫ్రూట్స్ కి ఏ టైం లేదు, ఏ టైం నీకు ఇష్టం 24 hours ఆన్ డ్యూటీ అంటారు కదా. అవును. ఇప్పుడు ఆకలి అయినప్పుడు మేము ఏంటంటే తిన్నా నైట్ 12 గంటలు తిన్నా అది ఏం హామ్ చేయదు. అవును. ఎస్, నైట్ ఆఫ్టర్ 6 పైన తినేది ఏంటంటే నాన్ వెజ్, మసాలా ఐటమ్స్, బర్గర్లు, పిజ్జాలు ఇవన్నీ ఏంటంటే ఎందుకనంటే రిగ్గీలో కొడితే అమెజాన్లో కొడితే నీకు ఫుడ్ ఆర్డర్ వస్తున్నావు కానీ ఆరోగ్యం మటుకు రాదు. అవును, ఆరోగ్యం రాదు కదా. అవకాడో ఫ్రూట్స్ అవకాడో ఫ్రూట్స్ కూడా మీ మధ్యకాలంలో మేము తింటున్నాం. అంటే ఇప్పుడు కాస్ట్లీ కదా, బాగా పండ్లు అనేవి కాస్ట్లీ అయిపోయినాయి. సామాన్లు కొనుక్కునే పరిస్థితులు లేవు. మామూలు వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు, చిన్న వాళ్ళు కూడా తినే ఫ్రూట్స్ ఏవి? చిన్న వాళ్ళు అరటి పండు తినొచ్చు, జామకాయ తినొచ్చు, అందరూ దొరికే. బీట్రూట్ తినొచ్చు, అది క్యారెట్ తినొచ్చు కొనుక్కొని, కీర దోసకాయ తినొచ్చు. ఏం లేదు అంటున్నాను, మనిషిని చిన్నవాళ్ళు అని అనుకుంటున్నావు. చిన్నవాళ్ళని వాళ్ళు 700-800 పనిచేసే ఒక చిన్న బేల్దారి పనికెళ్ళే వాళ్ళు కూడా 200 రూపాయలు ముందుగా ఖర్చు పెడుతున్నారు కదా. 200 పండ్ల మీద పెట్టి ఫ్యామిలీ పిల్లలు అందరూ హ్యాపీ తింటారు కదా. అవును, ఫుడ్స్ ఇస్ బెస్ట్. అంటే ఎందుకంటే ఫుడ్స్ ఏంటంటే భగవంతుడు వండిచ్చి మనకి ఇచ్చేది ఫుడ్స్ అంటే. ప్రకృతి నుంచి వచ్చింది కదా. భగవంతుడు వండి సూర్యరశ్మితో గాలితో వండి డైరెక్ట్ మన కడుపులో పంపుతున్నాడు అంటే అది అసలు ఎంత అంటే అలాంటి తలుచుకుంటేనే ఒక వరంగా భావించాలి. మంచి డేలర్ లేడు దానికి. అనుకో ఉప్పు ఎక్కువ వేయాలి, కారం వేయాలి, మసాలా వేయాలి. ఒక ఊర్లో ఒక స్టైల్ ఉంటుంది. మన వంటగదిలో చేసే ఆహారం మనం తింటున్నాము కాబట్టి ఇంత అనారోగ్యం వస్తుంది. దేవుడు వంటగదిలో తయారై వచ్చిన ఫ్రూట్స్ కాబట్టి తీసుకుంటే ప్రకృతి కదా, అది ఆరోగ్యంగా ఉంటాయి.
సాయంత్రం పూట కూడా ఇవే ఫ్రూట్సా మీరు తినేవి? ఎస్. మీ ఆరోగ్యంలో ఈ స్ట్రెస్ స్ట్రెస్ చాలా మందికి ఉంటుంది కదా, టెన్షన్, ఒత్తిళ్ళు ఎక్కువ మందికి, అన్ని వృత్తుల వారికి, అన్ని రకాల వాళ్ళకి. మీకు కూడా మీ సినిమా పరిశ్రమలో కూడా మామూలుగా ఉండదు కదా ఒత్తిడి. సో మీరు ఒత్తిడిని ఎలా జయిస్తారు? ఈ ఒత్తిళ్లను జయించడంలో మీరు ఎంచుకున్న మార్గాలు ఏంటి? ఒత్తిళ్ళు అంటే ఆహార నియమాలు కొంచెం కంట్రోల్గా ఉంటాం. మనుషులకి ఎప్పుడైతే టెన్షన్గా ఉన్నప్పుడు ఆహారం జీర్ణం అనేది తక్కువగా అవుతుంది. ఇప్పుడు ఆహారం జీర్ణం అవ్వలేదో మైండ్ చెట్టు నీకు ట్యూన్ అవ్వదు, ఆలోచనలు చితికతులు రాంగ్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే హెల్త్గా లోపల ఆరోగ్యంగా ఉన్నదనుకోండి, ఆలోచన చింకు కూడా కరెక్ట్గా ఉంటుంది. ఒత్తిడిని ఎలా చేయిస్తారు మీరు? ఒత్తిడిని చేయాలంటే మెడిటేషన్ గురుగారు. మెడిటేషన్ ధ్యానం కానీ మనం చేయగలిగితే, ఏమైనా ప్రతిదాన్ని మనం పాజిటివ్గా మనం తీసుకోగలిగితే దాన్ని మనం హ్యాపీగా మనం చేయించాం. తర్వాత మీరు స్నానాలు కూడా ఒక 3 రకాల స్నానాలు ఉంటాయి మీవి. తర్వాత ఒంటి నిండా మామూలుగా మినప్పిండి, ఎగ్గు అవన్నీ రాసుకొని చాలాసేపు కూర్చొని స్నానం చేస్తారు ఉంటుంది. అలాగే మడ్ బాత్, మట్టి రాసుకొని మడ్ బాత్ ఒకటి చేస్తారు. తర్వాత ఆకులతోటి, తర్వాత నువ్వుల నూనె. ఒక్కొక్కటి మీ స్నానాలు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చెప్పండి. ఎందుకంటే స్నానము ఎలా చేస్తారు, దాని వల్ల లాభాలు ఏంటి? 4 రకాల స్నానాలు మేము చేస్తున్నాం అనమాట. ఊర్లో నుంచి వచ్చిన పద్ధతి ఇది అనమాట. బాగా ఎండగా ఉన్నప్పుడు నువ్వుల నూనె చిన్న గోచి పెట్టుకొని బాగా ఫుల్ తలకంతా పెట్టేసుకొని ఫుల్ రాసేసుకొని ఆ ఎండలో కానీ మాకు 1 అవర్ ఎండ బాత్ వచ్చి సూర్యుని తీసుకున్నప్పుడు ఆయిల్ తీసుకొని దానిలో నుంచి మన కెమికల్స్ లోపల తీసుకొని అలా లోపల చిన్న చిన్న హోల్స్ లోపల మనకు చెమట వచ్చే హోల్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా లోపలికి వెళ్ళినప్పుడు 1 అవర్ ఫ్యాట్ అంతా అది హీట్ అనమాట, బాగా ఫ్యాట్ అంతా కరిగిపోద్ది అనమాట. లోపల స్వెట్టింగ్స్ కానీ బ్లడ్స్ ఏదైనా ఉండగా బయటకు వచ్చేస్తుంది. ఫస్ట్ స్నానం చేస్తాం. నువ్వులు మొత్తం రాసుకుంటారా? నువ్వు మొత్తం బాగా ఒంటి మీద రాసేసి ఎంతసేపు ఉంటారు అలాగా? 1 అవర్ 40 మినిట్స్ 1 అవర్ ఉండి తర్వాత స్నానం చేస్తారు. సో దానివల్ల కలిగే లాభాలు ఏంటి? దానివల్ల కలిగే లాభాలు అంటే హీట్, అంటే ఆ నువ్వుల నుండి బాగా హీట్ కి సంబంధించింది. చిన్న పిల్లలప్పుడు మనం చూసిన అందుకని మేము బాగా పెరిగిన చిన్న పిల్లలు అనమాట. అలాగే మా జక్రియ తోటలోకి వెళ్ళిన జక్రియ ఇంట్లోనే చేసుకోవచ్చు, కూర్చొని చేసుకోవచ్చు, టెర్రస్ మీద కొంచెం కూర్చోవచ్చు. ఎండ తగిలితే నువ్వుల దీనివల్ల వేడి తగ్గిస్తుందా? వేడి కాదు, మన హీట్ అది ఎక్కువ. లోపల ఉన్న కొవ్వు పదార్థాలు మనకు బ్లడ్ క్లాట్ అవుతుంది చూడండి. క్లాట్ అంటే కొవ్వుకు సంబంధించి అన్ని కూడా భరణ చేస్తుంది. భరణ చేసి చెమట పూర్వకంగా నీకు దాన్ని అంటే మన ఏంటంటే స్టీమ్ బాత్ అంట చూడు, అది ఓపెన్ స్టీమ్ బాత్ ఇది. ఇది ఒకటి స్టైల్. తర్వాత మట్టి, ఎందుకంటే మట్టి బాత్ ఇది మనం పూర్వకాలం కన్నా అందరూ చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే మన గేదెలు కూడా అలా మట్టిలో కొంచెం బొర్రెలు అలా వచ్చేసి స్నానం చేసినప్పుడు ఎంత ఫ్రెష్నెస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మన తలకం ఫుల్ బాడీకి బురద మట్టి మొత్తం పట్టేసినప్పుడు పట్టుద్ది ఇట్లా. దాన్ని 1 అవర్ పట్టినప్పుడు కరెక్ట్గా పట్టేస్తుంది అనమాట. ఆ పట్టేసిన తర్వాత అప్పుడు ఒక్క మాలి కానీ ఫ్రెష్గా మనం స్నానం చేసే పనితే బాడీ చిన్న రిలీఫ్ అయిపోతుంది. అది కూడా 1 గంట సేపు ఉంటారా? అది మనం 40 మినిట్స్ ఒళ్ళంతా మట్టి అలా బురద పూసుకొని కడుముసుకొని అలా ధ్యానంలో కూర్చుంటాం. అదేంటంటే గురుగారు ఎండలో కూర్చుంటారా? ఎండలోనే. అదేంటంటే మన చర్మాన్ని లాగుతుంది బయటికి, అంటే అన్ని వైపుల నుంచి. అంటే మట్టి పట్టేసి ఎక్కడన్నా మనకి ఏం చేద్దంటే కొన్ని బ్లడ్ మూవింగ్ లేకుండా అక్కడక్కడ స్టక్ అవుతుంది కదా, మనకి కాలాలకు అడ్డం పడుతుంది, మనకి సంపుకి అడ్డం పడుతుంది కదా, అదంతా ఓపెన్ చేస్తుందట. అట్లా లాగి మొత్తం బాడీ మొత్తం సింక్ చేస్తుంది. అట్లా అయిపోతుంది. అది ఒకటి. రెండోది. మూడోది తర్వాత మినుములు పొట్టు తీయకుండా పొడి చేసేసి దానిలో వైట్ మట్టి ఎగ్గు కలిపి ఆ పొడిలో చేసేది అలా బాడీ పూసే పనితే తెలియకుండా బాడీని అటు పట్టేస్తుంది. ఇట్లా స్టైల్ దాని నొప్పులు కూడా దానికి అది కూడా గంట సేపు దానికి నొప్పులు ఏమైనా మనకి వాతావరణ నొప్పులు కానీ లోపల దెబ్బల దగ్గర నొప్పులు కానీ ఆ నొప్పులు మొత్తాన్ని ఇసుపనెత్తు లాగేస్తుంది బయట. మూడో స్థానం. నాలుగోది అరిటాకులు మన చెవిలో ఉండగా అరిటాకులను కానీ మనం కింద వేసేసుకొని ఫుల్ బాడీకి వేసేసి కట్టేసి ఒక 1 అవర్ కానీ మనం ఉంటే అరిటాకులు ఫుల్ గా వాటర్ లో తడిచిపోతాం. అంత బర్న్ అవుతుంది. ఎంతసేపు ఉంటారు దాంతో? 1 అవర్ ఉంటాం. దానివల్ల ఏంటి మనకు లాభాలు? ఏమైపోయిందంటే అరిటాకు హీట్ ను మొత్తాన్ని తీసుకుంటది. మన లోపల బ్యాడ్ నెగిటివ్ థింకింగ్స్, నెగిటివ్ బ్యాడ్స్ లోపల సెల్స్ లో ఉన్న నెగిటివ్స్ మొత్తాన్ని అరిటాకు లాగేసుకుంటది. అదొక గంట. సో 4 రకాల స్నానాలు చెప్పారు. మీకు ఎవరు చెప్పారు ఈ 4 రకాల స్నానాలని? ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఏం లేదు, 4 స్నానాలు అంటే ఒక్కో రోజు చేస్తారా? ఎప్పుడు చేస్తారు? ఇంకోటి కొత్త రకం ఏం చేయబోతున్నా అంటే నెక్స్ట్ మనం చెవులోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మీరు వచ్చినప్పుడు కూడా చూపిస్తాం. చిన్న గుంటతో వేసేసి ఆ గుంట లోపల మొత్తం కంప్లీట్ క్లోజ్ చేసి 1 అవర్ ఉండడానికి డిసైడ్ చేస్తున్నాం. కంప్లీట్
అది కూడా అదే. ఇవన్నీ ఎవరు ఇవన్నీ చెప్పారు మీకు ఈ అక్కడక్కడ స్థానాలు? కొన్ని గురువుల దగ్గర రకరకాల గురువులకి తెలుసుకొని మనం అంటే మనసు ఉంటే మార్గం ఉండదంటారు గురుగారు. అవును. నువ్వు ఆరోగ్యంగా ఉండదలుచుకొని నువ్వు పోకా చేయగలిగితే చాలా మార్గాలు ఉన్నాయి. నువ్వు పోకా చేయకినే మనమంతా వేరే వాటి మీద ఫోకస్ చేద్దాం తప్ప దీని మీద ఫోకస్ దృష్టి చేయాలి. పెట్టడంలా. కొంచెం వినటానికి చూడడానికి కొంచెం ఇనసొంపుగా ఉండదు, చూడడానికి చూడసొంపుగా ఉండవు, కానీ వాటి వల్ల ఎంతో ఆరోగ్యం ఉంటుంది మన దగ్గర. అది అంటే మామూలుగా ఈ ప్రకృతి వైద్యము ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు మామూలుగా ఈ బాధ్యత వాళ్ళు కూడా చేస్తుంటారు కదా. చేస్తుంటారు. అక్కడక్కడ మేము తెలుసుకుని నేర్చుకుంటాం. అంతేనా? ఇంకోటి హాస్టల్ ఏంటంటే దగ్గర చేస్తారు. సూర్య ఉపాసన ఒకటి చేస్తాం గురువు. సూర్య ఉపాసనని మేము మార్నింగ్ ఒక 6:37 వెళ్ళినప్పుడు సట్టు తీసేసుకొని మామూలుగా ఎండలో అలా ఆ కళ్ళు రెండు open చేసి, సూర్యుని కళ్ళు ఓపెన్ చేసి ఆ సూర్య రశ్మి డైరెక్ట్ గా మనకి శరీరానికి శరీరానికి మనలో ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి అవకాశం తోటి అప్పుడప్పుడు మేము మంత్లీ 1 time చేస్తాం. డి విటమిన్ కూడా వస్తుంది కదా. అది చేస్తుంటాం. అయితే ఇవి 4 రకాల స్నానాలు ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టిన 5వ రకం స్నానం ఉంది కదా. ఉమ్. ఈ 5 రకాల స్నానాలు ఏంటి, రోజుకో రకం చేస్తారా ఏంటి జనా ఇది? ఈ మినిమం వీక్కి 1 time మా సమయం అక్కడ జరిగితే అక్కడ సమయం జరిగినప్పుడు 5 రకాలు ఒక్కోసారి ఒక్కో రకం ఒక రకంగా చేస్తూ ఉంటాం. ఎన్నిసార్లు స్నానం చేస్తారు రోజుకి మీరు? ఆ తర్వాత ఏంటంటే మనం చిన్న తొట్టి లోపల పెట్టుకొని, అది ఏమంటారు మనకి తొట్టి లోపల వాటర్ చిన్న 5 షవర్ కింద కానీ మనం కూర్చుంటే నెత్తి మీద కానీ షవర్ వాటర్ కానీ పడే పని అయితే బాడీలో సెల్స్ అన్ని యాక్టివ్ అవుతాయి. మేము ఆ వాటర్ లో ఒక అరగంట సేపు కూర్చుంటాం వాటర్ లోపల. వాటర్ లా పడుతూ లాగా ఫీల్ అవుతుంది. రెయిన్ బాత్ ఆ వాటర్ లో నుంచి ఫీల్ అవుతూ అవన్నీ పై నుంచి పడతా వెయిట్ అంతా అది కూడా చేస్తాం. అంటే ఇవన్నీ చలినీళ్ళతో వేడి నీళ్ళ? సన్నీళ్ళు ఎండాకాలమైనా వర్షాకాలమైనా చలికాలమైనా ఈ సన్నీళ్ళలోనే చేయాలి, వేడి చేయకూడదు. న్యాచురల్ బాత్లోనే ఉండాలి, న్యాచురల్ గా ఉండాలి. అంటే వేరే ఊర్లో వెళ్ళినప్పుడు మామూలే. వేరే ఊరు వెళ్ళినప్పుడు పెద్ద మామూలుగా ఉంటాం, మాక్సిమం తోటలోనే మేము ఊరు కూర్చి చేస్తాం. వేరే ఊరు వెళ్ళిన కంఫర్టబుల్. ఇప్పుడు మేము అవుట్డోర్ షూటింగ్ వెళ్ళగానే అమ్మండి వచ్చినప్పుడు తోటకి వెళ్ళిపోయి ఈ బాత్ మొదలు పెడతాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.